శ్రీమతి నమః. మీరు ఒక న్యూస్ చూసే ఉంటారు. తెలంగాణలో ఒక కళాశాల విద్యార్థిని ప్రాణాలు కోల్పోయింది. కారణం ఏంటి అంటే, ఆ అమ్మాయి తరగతికి ఆలస్యంగా వచ్చిందంట. అక్కడ అధ్యాపకురాలు ఎందుకు ఆలస్యంగా వచ్చావు అని చెప్పి అడగడం మాత్రమే కాకుండా, ఈ ఆలస్యంగానికి వచ్చిన కారణం ఈ అమ్మాయి చెప్తే, అయితే నీ పీరియడ్స్ చూపించు అని అడిగారట ఆవిడ. అంటే సభ్యత, సంస్కారం 2 మర్చిపోతున్నారు ఈ మధ్య కాలంలో కొంతమంది, అందరూ కాదు. పిల్లలు కూడా ఎదుటి మనిషి ఏదైనా అంటే దాన్ని భరించలేకపోతున్నారు. దాన్ని అవమానంగా తీసుకుంటున్నారు. ఈ అమ్మాయి ఏమో దాన్ని అవమానంగా భావించారు. ఎందుకంటే అంతమంది క్లాస్ విద్యార్థుల ముందు అలా అంటే బాగా సున్నిత మనస్కులు ఏం చేస్తారు? బాధపడతారు. ఆ బాధని మనసులో పెట్టుకుంటారు. డిప్రెషన్‌కి వెళ్ళిపోతారు. ఈ అమ్మాయి కూడా అలాగే డిప్రెషన్‌కి వెళ్ళిపోయి, ఇంటికి వెళ్ళిపోయి ఒకేసారి కుప్ప కూలిపోయిందిట. ప్రాణాలు పోయాయి. కారణం ఏంటి తెలుసుకుందామునని అదేంటి తీసుకెళ్తారు కదా హాస్పిటల్‌కి. బ్రెయిన్‌లో బ్లడ్ క్లాట్ అయింది అని చెప్పారట. మరి ఇప్పుడే క్లాట్ అయిందా? ఎప్పుడో క్లాట్ అయిందా? ఈ అమ్మాయి ఎక్కువగా ఒత్తిడికి గురవటం వల్ల అలా జరిగిందా? కారణం అయితే ఏది తెలియదు గానీ, ఆ అమ్మాయి మాత్రం చాలా బాధపడిందిట. ఇదివరకటి కాలంలో కూడా ఈ ఉపాధ్యాయులు పాఠం చెప్పేటప్పుడు అధ్యాపకులు పిల్లల్ని దండించేవారు. కాకపోతే అప్పటి కాలంలో ఎలా ఉండేది అంటే, పిల్లలు మంచిగా ఏదైనా చేశారనుకోండి పని, పిల్లల్ని ఎప్రిషియేట్ చేసేవారు. ప్రేమగా చూసేవారు. పిల్లల బాధని వాళ్ళ బాధలాగా ఈ ఉపాధ్యాయులు కూడా భావిస్తూ, పాపం పిల్లలకి ఏదైనా కష్టం వస్తే అర్థం చేసుకునేవారు. అలా అర్థం చేసుకోవడం వల్ల ఏమవుతుంది? ఒకవేళ పిల్లల్ని దండించినా పిల్లలు కూడా అర్థం చేసుకుంటారు. అమ్మో! మనకి కష్టం వచ్చినప్పుడు మనల్ని అర్థం చేసుకున్నారు కదా! ఇప్పుడేమో నేను సరిగ్గా ప్రవర్తించకపోనందువల్ల నన్ను దండించారు అని అప్పుడు అర్థం చేసుకునేవారు. ఇప్పటి కాలంలో ప్రతిదీ పరుగులెత్తడం. మెషిన్ లైఫ్ అయిపోయింది. ఇటు టీచర్లు కూడా వచ్చామా, పాఠం చెప్పామా, వెళ్ళిపోయామా. ఇటు తల్లిదండ్రులు కూడా వీళ్ళని స్కూల్‌కి పంపించేసామా, వాళ్ళ ఇంటికొచ్చారా, మార్కులొచ్చాయా, మంచి ఉద్యోగం వచ్చిందా. ఇంతవరకు మాత్రమే చూసుకుంటున్న రోజుల్లోకి మనం వచ్చేసాం. కాబట్టి పిల్లలతో మాట్లాడే సమయము, తీరిక ఉండటం లేదు. ఇదివరకైతే చక్కగా ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఇంట్లో అమ్మమ్మ, తాతగారు ఉండేవారు. ఏదైనా ఒక మంచి కథో ఏదో చెప్తూ ఉండేవారు. ఆ కథని వినేవారు. అలా పర్సనాలిటీ డెవలప్‌మెంట్ జరిగేది. అలాగే ఇదివరకు కూడా స్కూల్స్‌లో నీతి కథలని చెప్పేవారు. ఒక క్లాస్ ఉండేది ప్రత్యేకంగా వారానికి 2 రోజులు. 2 పీరియడ్స్ ఉండేవి. అక్కడేమో నీతి కథలు చెప్పేవారు. ఆ నీతి కథలు చెప్పడం వల్ల మోటివేట్ అవుతారు పిల్లలు. ఇప్పుడు నీతి కథలు చెప్పే సమయం కూడా ఉండట్లేదు. ఎంతసేపు ఈ ఐఐటీకి, జేఈఈ మెయిన్స్‌కి ఎన్ని మార్కులు సంపాదించుకున్నారు. ఒక 5 నిమిషాల సమయం ఉంటే మీరెందుకు పుస్తకం తీయలేదు. ఇవే తప్ప ఇంకొక ప్రస్తావన అనేది ఉండటం లేదు. పోనీ ఒకవేళ పిల్లలు స్కూల్లో ఏదైనా ఇబ్బంది పడ్డారు అని చెప్పి ఇంటికొచ్చి చెప్పారనుకోండి, కొంతమంది తల్లిదండ్రులు దాన్ని సీరియస్‌గా తీసుకోరు. అలా సీరియస్‌గా తీసుకోకపోవటం వల్ల కూడా మానసికంగా పిల్లలు ఒత్తిడికి గురవుతున్నారు. మొన్న కూడా మీరందరూ చూసే ఉంటారు. ఒక విద్యార్థిని పొద్దున్న స్కూల్ నుంచి బయటికి వెళ్ళిందట పర్మిషన్ తీసుకుని. సాయంత్రం ఎప్పుడో వచ్చింది. సాయంత్రం ఎప్పుడో వచ్చిన ఆ పిల్లని పట్టుకుని ఆ టీచర్ బాధేశారు. అసలది చూస్తుంటేనే భయం వేసింది. ఇప్పుడు ఆ అమ్మాయి బయటికెళ్ళింది. ఆ అమ్మాయి చేసింది తప్పే. నేను కాదు అంటం లేదు. నిజంగా సేఫ్‌గా వచ్చేసింది కాబట్టి సరిపోయింది. ఒకవేళ రాకపోయుండుంటే ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించండి. పోనీ ఆ భయంతో ఏదైనా ఒక మాట అనొచ్చు. కానీ గొడ్డును బాదినట్టు బాధేశారు. పిల్లల్ని అలా బాధేస్తే మాట వింటారా? అందులోనూ ఆ అమ్మాయి కరెక్ట్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అవుతోందనమాట. అంటే ఆ ఏజ్ పెరుగుతున్న ఉన్న స్థితి అనమాట అది. అలాంటప్పుడు మనం మంచిగా చెప్పాలి. మంచిగా చెప్తేనే వింటారు. గొడ్డును బాదినట్లు బాధేశాము అని అనుకోండి, మొండిగా తయారైపోతారు తప్ప అసలు వినరు. అయినా ఆ పిల్ల అలా వెళ్ళడం కూడా తప్పే. ఈ మధ్య కాలంలో పరిస్థితులు చూడండి. బయటికెళ్తే మళ్ళీ పిల్ల సేఫ్‌గా వస్తుందా? రాదా? అనేది అర్థం అవ్వట్లేదు. దీని అంతటికి కారణం ఏంటంటే తల్లిదండ్రుల తప్పు ఉంది. అటు స్కూల్లో పనిచేస్తున్న అధ్యాపకులు, ఉపాధ్యాయుల తప్పు కూడా ఉంది. ఎందుకంటే పిల్లల్ని మోటివేట్ చేయటం లేదు. ప్రతి దానికి సెన్సిటివ్‌గా తీసేసుకుంటున్నారు. మీకొక విషయం చెప్తాను. కాశ్మీర్‌లో రుక్సానా కౌర్ అని ఒక అమ్మాయి. అమ్మాయి 10వ తరగతి చదివి ఆపేసింది. కాశ్మీర్ బోర్డర్‌లో ఉన్న కుటుంబాలన్నీ దినదిన గండం 100 ఏళ్ల ఆయుష్‌లా బ్రతుకుతాయన్నమాట. ఎప్పుడు ఎవరు వచ్చి తలుపు కొడతారు అనేది ఎవ్వరికీ తెలీదు. ఒకరోజు రాత్రి ఈ రుక్సానా కౌర్ ఇంటి తలుపు చప్పుడైంది. తలుపు తీశారు. అప్పుడు ఒక తీవ్రవాది లోపలికొచ్చాడు. ఆకలేస్తోంది అన్నాడు. పాపం ఈ రుక్సానా వాళ్ళ నాన్నగారు అన్నం పెట్టారు. అన్నం తినేసి ఆ వెధవ ఏం చేశాడో తెలుసా? అన్నం తిన్న కృతజ్ఞత కూడా లేకుండా ఆ రుక్సానా కౌర్‌ని ఎత్తుకుపోయాడు. 4 రోజుల పాటు వాళ్ళతో ఉంచుకొని తర్వాత ఆ అమ్మాయిని వదిలిపెట్టారు. ఎంత బాధ పెట్టి ఉంటారు చెప్పండి ఆ 4 రోజులు?
పశువులాగా ప్రవర్తించాడు. సరే, ఒక నెల రోజులు అయిపోయింది. మళ్ళీ ఒక రోజు ఈ రుక్సానా ఇంటి తలుపు చప్పుడైంది. వాళ్ళ నాన్నగారికి అర్థమైపోయింది, మళ్ళీ ఎవడో వెధవ వచ్చాడు అని. తలుపులు తీయలేదు. ఈసారి వాడొక్కడే కాదు, ఇద్దరిని తీసుకుని వచ్చాడనమాట. సరే, తలుపు చెప్పడైతే వీళ్ళ నాన్నగారు తీయలేదు కదా, అట్నుంచి వాళ్ళు అరుస్తూ తలుపు బద్దలు కొట్టి లోపలికి వచ్చారు. ఈ లోపేమో రుక్సానా వాళ్ళ నాన్నగారు ఏం చేశారు, ఆ అమ్మాయిని మంచం కింద దాక్కోమని చెప్పి మంచం కింద దాచేశారు. సరే, రుక్సానా ఏది అని చెప్పి గొడవ పెట్టి అడిగితే ఈ రుక్సానా వాళ్ళ నాన్నగారు ఈ అమ్మాయి యొక్క అచూకి చెప్పలేదు. చెప్పకపోతే రుక్సానా వాళ్ళ నాన్నగారిని, అమ్మని, అన్నయ్యని, వదిన్ని అందరినీ కొట్టేస్తే ఆ గది వాళ్ళ ఆర్తనాదాలతో దద్దరిల్లిపోతుంటే ఆ మంచం కింద దాక్కున్న రుక్సానా ఇంకక్కడ ఉండలేక ఏదైతే అది అవుతుందని మంచం కింద గొడ్డలుందనమాట, ఆ గొడ్డలు తీసుకుని బయటకు వచ్చి ఆ తీవ్రవాదుల మీద దాడి చేసి వాళ్ళ దగ్గర ఉన్న ఆ తుపాకీతో వాళ్ళ ప్రాణాలు తీసేసింది, జల్లెడ పెట్టేసింది. అసలు అంతకు ముందు వరకు ఈ అమ్మాయి అసలు తుపాకీ పట్టుకోవడమే తెలియదు. ఈ అమ్మాయికి ఎటువంటి విద్య తెలియదు. 10వ తరగతి ఆ అమ్మాయి చదివింది, ఆపేసింది, ఇంటి పనులన్నీ చూసుకుంటుంది. అలాంటి అమ్మాయి వాళ్లతో తలపడి ఆ ముగ్గురిని ప్రాణాలు తీసేసింది అంటే పరిస్థితులు ఆ అమ్మాయికి ఆ విధంగా నేర్పించాయి అన్నమాట. ఎటువంటి స్థితిలో అయినా సరే మనం ఎందుకు ప్రాణాలు తీసేసుకోవాలి. ఇప్పుడు ఆ అమ్మాయిని మొదటిసారి తీసుకువెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి తన ప్రాణాలను కోల్పోయిందా చెప్పండి? ఎంతటి దుర్భరమైన పరిస్థితులను ఎదుర్కొని ఉండుంటుంది ఆ రుక్సానా కౌర్ ఆ 4 రోజులు. అందులోనే అలాంటి దరిద్రపు విధవలు చేతిలో పడిన తర్వాత. కానీ ఇంటికి వచ్చిన తర్వాత తల్లిదండ్రులు ఆ అమ్మాయిని చక్కగా మోటివేట్ చేసి అర్థం చేసుకున్నారు. ఈ అమ్మాయి కూడా ధైర్యంగా నిలబడింది కాబట్టే ప్రాణాలను నిలుపుకుంది. ఆ తర్వాత మళ్ళీ తన మీద దాడికి ప్రయత్నిస్తే వాళ్ళ ముగ్గురు ప్రాణాలు తీసేసింది. ఇప్పుడు ఆ అమ్మాయి ఒక పోలీసు అధికారిగా పనిచేస్తోంది. చక్కగా వివాహం చేసుకుంది. తన జీవితం బాగుంది కదా. దెబ్బ తగులుతుంది. దెబ్బ కొట్టకపోతే ఆశ్చర్యపోవాలి ప్రస్తుత పరిస్థితుల్లో. ఇదివరకు మృగాలు అడవుల్లో ఉండేవి, ఇప్పుడు మృగాలు మన చుట్టూ తిరుగుతున్నాయి. అలాంటి మృగాల నుంచి కాపాడుకోవాలి అంటే మన మనసుని మనం ధైర్యంగా పెట్టుకోవాలి. ప్రతి చిన్న మాటకి భయపడిపోయి బాధపడిపోయి ప్రాణాలు తీసేసుకుని ఒత్తిడికి లోనైపోతే ఎలా చెప్పండి? సీతమ్మ వారు ఆలోచించండి ఒకసారి. చక్కగా అప్పటి వరకు ఆవిడ అంతఃపురంలో ఉండేవారు. ఏ కష్టమూ తెలియదు ఆవిడకి. అరణ్యవాసం చేస్తూ ఉండగా రావణాసురుడు వచ్చి ఎత్తుకెళ్ళిపోయాడు. తనకి తెలియని ప్రదేశంలో చుట్టూ రాక్షస స్త్రీలు ఉంటే ఆవిడ వాళ్ళందరినీ చూసి ధైర్యాన్ని కోల్పోయారా? కోల్పోలేదు కదా. ధైర్యంగా ఆ రావణాసురుడు వచ్చినప్పుడు సమాధానం కూడా చెప్పగలిగారు. పక్కన గడ్డి పరక అడ్డు పెట్టి, అంటే ఒరే వెధవా నువ్వు గడ్డి పరకతో సమానం రా అని చెప్పి ఆ గడ్డి పరకని చూపిస్తూ సమాధానం చెప్పారు రావణాసురుడికి. ఎటువంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొన్నారు చెప్పండి? తన ఇల్లు కాదు, తన చోటు కాదు, తన ప్రాంతం కాదు, తన చుట్టూ ఉన్నవాళ్ళు రాక్షసులు. అయినా ధైర్యంగా లేరా ఆవిడ? ఎంతసేపు మనం పిల్లల్ని ఎలా చూస్తున్నావు అంటే మార్కులు సంపాదించారా లేదా, ఫస్ట్ క్లాస్ వచ్చిందా లేదా, పేరు సంపాదించుకున్నారా లేదా, ఇవే. పాపం పిల్లలతో గడిపే 5 నిమిషాల సమయం కూడా ఉండటం లేదు. వాళ్ళకి కనీసం ఒక నీతి కథ చెప్తాము అన్నా తల్లిదండ్రులకే ఈ మధ్య కాలంలో రావటం లేదు. ఇంకా పిల్లలకి ఏం చెప్తారు చెప్పండి? అటు అధ్యాపకులు కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి ఇష్టం వచ్చినట్లు నిందించేస్తే పిల్లలు ఈ కాలంలో ఎలా ఉన్నారో ఆ మాత్రం తెలుసుకోలేరా? అలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా? మన పిల్లని అలాగే తిడితే మనం ఊరుకుంటామా చెప్పండి? మరి ఎదుట ఆడపిల్ల మన పిల్ల లాంటిది కాదా? అఫ్ కోర్స్ ఏదైనా కారణం అయ్యి ఉండొచ్చు, ఆలస్యంగా రావడానికి ఏదైనా కారణం అయ్యి ఉండొచ్చు. కానీ కూర్చోపెట్టి నెమ్మదిగా చెప్పకపోతే ఎలా చెప్పండి? ఆ మాత్రం సహనం కూడా మనం చూపించలేమా? ఆ మాత్రం ఓపిక లేకపోతే ఇంకెందుకు నలుగురికి పాఠాలు చెప్పే ఉపాధ్యాయులు చెప్పండి? ఇందులో పిల్లలది తప్పుంది, టీచర్లది తప్పుంది, ఇంట్లో తల్లిదండ్రులది కూడా తప్పుంది. పిల్లల్ని మానసికంగా బలవంతులుగా చేయండి. శారీరకంగానూ బలవంతులుగా చేయాలి, మానసికంగానూ వాళ్ళు బలంగా ఉండాలి. అప్పుడే పిల్లలు రాణించగలుగుతారు. ఇప్పుడు జరుగుతున్న దౌర్జన్యాలు జరగకుండా ఉంటాయి. ఎవరికీ భద్రత ఉండట్లేదు. అది ఆడపిల్లైనా మగపిల్లాడైనా ఎవ్వరికీ భద్రత ఉండట్లేదు. లోకుగా కనపడితే చాలు అటు ఆడపిల్లని బాధ పెడుతున్నారు, ఇటు మగపిల్లాడిని బాధ పెడుతున్నారు. ఎదుటివాడిని ఎదుర్కోవాలి అంటే మానసికంగాను శారీరకంగాను బలవంతులుగా మనం మన పిల్లల్ని తీర్చిదిద్దాలి. ప్రతి చిన్న విషయానికి ప్రాణాలు తీసేసుకోవాలి అని అనుకోకుండా ఆడపిల్లలు. అలా తీసేసుకుంటే ఎంతో మంది అసలు ఈ ప్రపంచంలో జీవించి ఉండేవాళ్ళు కాదు. ప్రతి వాళ్ళ జీవితంలోనూ వాళ్ళు ఏమి అవమానాలు ఎదుర్కోకుండా పైకి వచ్చిన వాళ్ళు కాదు. ఒక మలాలాని ఎగ్జాంపుల్ తీసుకోండి, ఒక మిథాలీ రాజ్ని ఎగ్జాంపుల్ గా తీసుకోండి. ఆ మిథాలీ రాజ్ని ఏమన్నారో తెలుసా?
నువ్వా ఆడపిల్లవి క్రికెట్ ఆడతావా అని అడిగారు. ఆ అమ్మాయి క్రికెట్ ఆడి తన బ్యాట్ తోనే సమాధానం చెప్పింది. అరుణిమ, ఆ అమ్మాయిని ట్రైన్లోంచి తోసేశారు, కాళ్ళు విరిగిపోయాయి, ఆ అమ్మాయి శిఖరాన్ని అధిరోహించలేదా చెప్పండి. మలాలా, ఆ అమ్మాయి చదువు కోసం ఎంత పోరాడింది. తుపాకీ గుళ్ళ ఆ అమ్మాయి గుండెల్లో దిగిపోయాయి, అయినా సరే ధైర్యంగా ప్రాణాలకి తెగించి పోరాడింది. వీళ్ళందరూ చరిత్రలో ఎందుకు నిలబడిపోయి ఉంటారో చెప్పండి. పిరిగతనంతో ప్రాణాలు తీసేసుకుంటే వీళ్ళందరి గురించి మనం చెప్పుకోగలమా? ఒక రాణి లక్ష్మీబాయి, ఒక పద్మావతి, ఏ చరిత్ర తీసుకోండి, ఎవ్వరి జీవితం చూసుకోండి, ఎన్నో కష్టాలని అనుభవించి అడుగు ముందుకు వేసిన వాళ్ళే. ప్రతి పనికి మాలిన వాడు మాట్లాడిన మాటకి మనం బాధపడిపోయి ప్రాణాలు తీసుకుంటే ఈ పాటికి ఈ భారతదేశంలో ప్రపంచంలో ఎవ్వరూ ప్రాణాలతో మిగలరు. తల్లిదండ్రులు పిల్లలకి చక్కటి విషయాలు నేర్పించండి. ఒక 10 నిమిషాల సమయం వాళ్ళ కోసం కేటాయించండి. అప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగవు. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.